సినిమా మామూలు ఎంత ఆగదు సినిమా గురించి ఆమాదం చెప్పాలి రవితేజ అంటే మామూలు ఉండదు అది ఉంటది అది ఉన్నప్పుడు చెప్పాలి అసలు ఏం లేదండి సినిమాలో బంచికలు ఉన్నాయి అర్థమైందా అది మంచి సినిమా రవితేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఈ సినిమా చెప్తాను అది యాక్షన్ కాదండి బాబు చెప్తాను కదా ఒక గూస్ బంప్స్ ఒక గాడ్జిల్లా ఒక డైనోసర్ ఒక సలార్ ఒక కేజీఎఫ్ అయ్యా మంచి మంచి యాక్షన్ సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి సో ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు రవితేజ అన్న కూడా ఆల్రెడీ ఇప్పుడు లైవ్ చూస్తున్నట్టు మీరు అన్నీ చాలా 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 బాగుంది అంటుండే అసలు మామూలే లేదు ఫ్యాన్స్ అయితే పండుగ నిజంగా రవితేజ ఎవ్వడమ్మ లాగని చెప్పుతో పడతా అన్ని లాగంటే చాలా బాగుంది సినిమా వండర్ఫుల్ సినిమా నిజంగా రవితేజ అన్న కెరీర్ లో అన్ని సినిమాలు చూసినా అంటే ఒకసారి లాగని చెప్పి నువ్వు 2 సార్లు చెప్తున్నావు కానీ కామెడీ బాగుంది అని వండర్ఫుల్ నిజంగా ఇందులో మొత్తం యాక్షన్ అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం యాక్షన్ తో తీసుకెళ్ళారు సూపర్ గా చూపించారు నిజంగా పీపుల్ మీడియా అంటే మరోసారి చూపించారు చాలా వండర్ఫుల్ అంటే ఒకటే చెప్తాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అది డబ్బులు ఫ్యాక్టరీ భయ్య నిజం చెప్పాలనుకుంటే ఏమన్నా డబ్బులు చెప్తున్నారా రవితేజ గారిని అడ్డం పెట్టుకోండి సూపర్ భయ్య అనుపమ పరమేశ్వర్ నిజంగా బతికిపోయింది పార్ట్ 2లో కూడా ఖచ్చితంగా మంచి మంచి ఇంకా రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను భయ్య సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ్య బంచికులు బాబా కొట్టుడే చెత్త కొట్టుడు భయ్య సో ఎవరు రొమాంటిక్ సాంగ్ ఇంకేం కావాలి బ్యాట్ మీద పడుకుంటారు ఇప్పుకుంటారు ఫైట్లు హైలైట్ భయ్య ఒక కేజీఎఫ్ ఒక సలార్ భయ్య పబ్జీ గేమే భయ్య మామూలుగా ఉండదు పబ్జీ గేమే పబ్జీ గేమ్ లో అన్ని గన్నులు ఉంటాయి ఉండవు కానీ ఈ సినిమాలో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్య కేజీఎఫ్ చూసిన సలార్ చూసిన దాని అమ్మ మొగుడు లెక్కుంది ఇందులో మాత్రం గన్నులు చాలా డిఫరెంట్ రవితేజ అంటేనే డిఫరెంట్ మరి కొత్త మరి చెప్పినాక అన్నిటికీ గన్నులు ఉంటాయి భయ్య ఒకటే చెప్తాను ఫిబ్రవరి 14 లవర్స్ అందరూ ఓయోలకి లేకపోతే తుప్పల్లోకి వెళ్ళకండి భయ్య సినిమాకి రండి సెకండ్ హాఫ్ లో లైట్ గా బంచిక్లు ఉంటాయి చూసుకోండి భయ్య అర్థమైందా బాగానే ఉన్నాయి చూసుకోండి మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు సూపర్ ఏ బాబు ఇది ఏ మీడియా భయ్యా ఏ మీడియా ఇది ఏం మాట్లాడుతున్నావు సినిమా సూపర్ ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు రవితేజ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా అది యాక్షన్ కాదు ఆల్రెడీ చెప్పాను గాడ్జిల్లా ఒక సలార్ ఒక కేజీఎఫ్ అంత హెవీగా అయితే లేదు ఏంటంటే మొత్తం దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోషల్ కామెడీ యాక్షన్ సీన్స్ అవి బాగున్నాయి కానీ మైనస్ వచ్చేసి ఆ స్టోర్ అనేది లాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ ఓవర్ ఎలివేషన్స్ అనిపించింది ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది బట్ పబ్జీ ఫ్రీ ఫైర్ ఇవి ఏడబ్ల్యూఎం స్నైపర్ షాట్లే ఉన్నాయి మొత్తం ఇవే ఉండేవి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అజయ్ ఘోషల్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకా రవితేజ యాక్టింగ్ అంటే బాగుంది బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడాల బాగుంది కొన్ని దాంట్లో ఇరిటేట్గా ఉంది మంచి మెసేజ్ అయితే బాగుంది కానీ దాన్ని స్టోరీ బాగుంది లైన్ బాగుంది కదా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది బాగాలేదు అంటే ల్యాగ్ అనిపిస్తుంది బట్ ఇది ఒక మంచి మెసేజ్ ఎలా అంటే అమెరికాకు పోయి వాటి దారుణ హత్య ఇలాంటి ఉంటాయి కదా అంటే అందరికీ ఫ్రీ గన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఏం కథ అనేది అయితే మంచి మెసేజ్గా చూపించిండు ఓవరాల్ మూవీ గురించి వచ్చేస్తే అంత లేదన్న మూవీ అయితే అంటే కొందరికి యాక్షన్ సీన్స్కి పబ్జీ ఫ్రీ ఫైర్ లవర్స్కి అయితే నచ్చుతుంది రవితేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది మిగతా వాళ్ళకంటే అంత హెవీగా ఉండకపోవచ్చు